బీజేపీ విజయ సంకల్ప యాత్రను చూసి కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేక భయపడుతూ లేనిపోని విమర్శలు చేస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిది రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి పనులు కూడా చేసుకోలేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందన్నారు. కేవలం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నందున హడావిడిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ శంకుస్థాపనలు చేశారని ఆరోపించారు. ముందుగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు రైతులకు 2 లక్షల రుణమాఫీ, ఉచిత విద్యుత్ అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఆనాడు టీడీపీలో ఉన్న రేవంత్ రెడ్డి, ఇతర నాయకులు పాలమూరు రంగారెడ్డి వ్యతిరేకించిన వాళ్లేనని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదని ఆమె ప్రశ్నించారు. జిల్లా అభివృద్ధిలో, ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిలో 100% తన పాత్ర ఉందని డీకే అరుణ తెలిపారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ ను కాపీ కొడుతూ అతన్ని ఫాలో అవుతూ కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగిస్తుందని అన్నారు. ఇక రాబో పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 నుండి 12 సీట్లలో బీజేపీ అభ్యర్థులు గెలుస్తారని, 100కి 200% మరోసారి మోడీ ప్రధానమంత్రి కాబోతున్నాడని డీకే అరుణ ఆశాభావం వ్యక్తం చేశారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అడుగుతున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ మరి విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డిని ఎందుకు పెట్టలేదన్నాడు కాంగ్రెస్ పార్టీ. విభజన చట్టంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పెట్టి దానికి జాతీయ హోదా ఇవ్వాలని ఆ రోజు ఎందుకు అడగలేదు? జాతీయ హోదా ఎందుకు రాలేదు అందరికీ తెలుసు. ఈరోజు రాజకీయాలు మాట్లాడితే ఎట్లా? ఆ రోజు వీళ్ళు పెట్టకపోవడం వాళ్ళ తప్పు. ఫస్ట్ వాళ్ళు పెట్టకపోవడము, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మరి ఆ రోజు ఎందుకు పెట్టలేదు? పాలమూరు రంగారెడ్డిని ఆ రోజు ఒత్తిడి చేసి ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రెషర్ తీసుకొచ్చి కొంతమంది పెద్దలందరూ కూడా నన్ను ప్రోత్సహిస్తే వారందరి యొక్క సహకారంతో ఆ రోజు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ ఉన్న వ్యతిరేకించింది. దాన్ని పాలమూరు రంగారెడ్డిని వ్యతిరేకించింది. ఈరోజు పార్టీలు మారినంత మాత్రాన రాజకీయాలు మారొచ్చు, ఇది మారొచ్చు, కానీ ఆ యొక్క అభివృద్ధి కార్యక్రమాల గురించి తప్పుడు మాటలు మాట్లాడకూడదు. పాలమూరు రంగారెడ్డి కాదు, ఈ యొక్క పాలమూరు జిల్లాలో కల్వకుర్తి కానీ, కోయిల్ సాగర్ కానీ, భీమా కానీ, నెట్టెంపాడు కానీ ఈ ప్రాజెక్టుల కోసం పోరాటం చేసిందంటేనే ఆనాడు డీకే అరుణ పోరాటం చేసింది. ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవరు పోరాటాలు చేయలేదు. పోరాటాలు చేసింది, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సాధించింది. వాటి కోసం కష్టపడి ఆ యొక్క కమిట్మెంట్ అని ఫుల్ఫిల్ చేయించింది ఆనాడు. ఈరోజు జిల్లా అభివృద్ధిలో, జిల్లా ఇరిగేషన్ ప్రాజెక్టుల సాధనలో కీలకమైనటువంటి పాత్ర ఉంది. వాళ్ళు వ్యక్తిగతంగా నా మీద విమర్శ చేసేటటువంటి స్తోమత కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అర్హత కానీ ఏ ఒక్కరికి లేవు. 100కి 100% కాదు, 200% నరేంద్ర మోదీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కాబోతున్నారు. తెలంగాణ నుంచి 10 నుంచి 12 స్థానాలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా విజయం సాధించబోతున్నారు. కేవలం పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నామనే ఈ యొక్క తొందరపాటుతో మొత్తం వారందరూ శంకుస్థాపన చేసింది. ఇవాళ పార్లమెంటు ఎన్నికల కోసమే ఇవాళ వాళ్ళు శంకుస్థాపన చేసిండ్రు. ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో, కొడంగల్ నియోజకవర్గంలో మొన్న ఎన్నికల్లో ఏ విధంగా లబ్ధి పొందిందో కాంగ్రెస్ పార్టీ ఇదే దుష్ప్రచారం చేసి, ఈ దుష్ప్రచారం వల్లనే కాంగ్రెస్ పార్టీ బొటాబొట్టి మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. మీ మీద ప్రజలు విశ్వాసంతో ఓటేలే. 6 గ్యారంటీలు అన్నారు. ఎక్కడ ఉన్నాయి 6 గ్యారంటీలు? 6 గ్యారంటీలు చెప్పిండ్రు. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పొత్తు అని చెప్పిండ్రు. ప్రజలకు అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎన్నికల ముందు రైతు బంధును ఆపింది వాళ్ళే. ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసి రైతు బంధును ఆపింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మరి ఈరోజు ఇప్పటిదాకా రైతు బంధునికి ఎందుకు ఇవ్వడం లేదు? అంటే అలవుగానటువంటి హామీలు అడ్డగోలుగా ఇచ్చి ప్రజల్ని మోసం చేసి 4000 పెన్షన్ ఎక్కడుంది? వికలాంగులకు 6000 పెన్షన్ ఎక్కడుంది? ఇప్పటిదాకా ఎందుకు ఇవ్వలేదు? మరి మీరు అధికారంలోకి వచ్చిన వెంబడి అమలు చేస్తామన్నారు కదా. తర్వాత వచ్చిన తర్వాత 100 రోజులు అన్నారు. ఇప్పుడు తర్వాత పార్లమెంట్ ఎన్నికలని, లేదా ఎన్నికల ముందు ఇచ్చినట్టేదో కేసీఆర్ను కంప్లీట్గా వీళ్ళు కేసీఆర్ని ఫాలో అవుతున్నారు. అహంకారంతో మాట్లాడడం మానుకునండి. వాళ్ళ అహంకారానికే ప్రజలు బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టిండు కేసీఆర్ని. ఫామ్ హౌస్కు పరిమితం చేసిండు.
అహంకారంతో దయచేసి మాట్లాడకండి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం వస్తుంది. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం సహకారం ఖచ్చితంగా అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజలంతా కూడా కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోదీ గారే ఉండాలని, ఇక్కడ కూడా పార్లమెంటు స్థానాన్ని గెలిపించడానికి తెలంగాణలో సిద్ధమైనరు. అహంకార ధోరణి విడనాడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వారిని ఈ సందర్భంగా నేను కోరుతాను.